రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, ఆగస్టు 15 దేశం రెండు ముక్కలైనటువంటి రోజు. భారత్ పాకిస్తాన్లుగా ఈ అఖండ భారతం విడిపోయినటువంటి రోజు. పాకిస్తాన్లో ఒక భాగం పశ్చిమ పాకిస్తాన్గా, ఒక భాగం తూర్పు పాకిస్తాన్గా ఉండేది. తూర్పు పాకిస్తాన్ 1971లో బంగ్లాదేశ్ అయింది. బంగ్లాదేశ్ అయినప్పుడు అక్కడ హిందువుల జనాభా 24%. ఈరోజు అక్కడ హిందువుల జనాభా 9%. ఈ 9% హిందువుల పైన కూడా కనీ విని ఎరుగని అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇటీవలే అక్కడ ప్రభుత్వం మారింది ప్రభుత్వం, జరుగుతున్నది రాజకీయాలు. ఒక రాజకీయ వర్గం మరొక రాజకీయ వర్గం పైన పైచేయి సాధించినటువంటి సందర్భంలో హిందువుల పైన దాడి చేయవలసిన అవసరం ఏముంది? హిందువుల్ని బలి చేయవలసినటువంటి అవసరం ఏముంది? మతపరమైనటువంటి నినాదాలతో దాడులు చేస్తూ, దహనాలు చేస్తూ, రేపులు, లూటీలు, మానభంగాలు చేయవలసినటువంటి అవసరం ఏముంది? అయితే 1947లో ఏ రకంగానైతే దేశము రెండు ముక్కలైనా కొందరు ఆ పండగలు చేసుకుంటూ జెండాలు ఎగరేసుకుని ఆనందపడిపోయి ట్రిస్ట్ విత్ డెస్టినీ మాటలు చెప్పారో, ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి ధోరణి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులపైన జరుగుతున్నటువంటి అత్యాచారాల గురించి మాట్లాడేటప్పటికీ మన దేశంలో సెక్యులర్ బ్రిగేడ్ అని చెప్పేటటువంటి వాళ్ళు ఒక్కళ్ళు మాట్లాడటం లేదు. ఐ స్టాండ్ విత్ రఫా అని, ఐ స్టాండ్ విత్ గజా అని చెప్పేటటువంటి చాలామంది ఈరోజు ఐ స్టాండ్ విత్ ద పీపుల్ ఆఫ్ బంగ్లాదేశ్ అని అనలేకపోతున్నారు. ఫిల్మ్ స్టార్లు, సెలబ్రిటీలు, జర్నలిస్టులు ఒక్కళ్ళు మాట్లాడటం లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు వాళ్ళు కూడా మాట్లాడటం లేదు. ఒక్క బీజేపీ మాత్రమే మాట్లాడుతోంది. ఒక్క ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ మాత్రమే గొంతు కలిపి రోడ్డెక్కి నినాదాలు చేసి ఉద్యమాలు చేస్తోంది. తమాషా ఏంటంటే, బంగ్లాదేశ్లో హిందువులపైన అత్యాచారాలు జరుగుతుంటే మొట్టమొదట ఈ కుహనా సెక్యులర్ వర్గము, ఈ లెఫ్ట్ ఇల్లిబరల్ వర్గము అసలు అటువంటి దాడులు జరగలేదని చెప్పి బుకాయించాయి. ఎప్పుడైతే 1-2 హిందూ పేర్లతో ఉన్నటువంటి మతతత్వవాదుల సోషల్ మీడియా అకౌంట్ల నుంచి నేను సుఖంగానే ఉన్నాను, నా పైన ఎటువంటి దాడి జరగటం లేదు, నా మిత్రులు కాపాడుతున్నారని చెప్పి ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే, వేలాదిగా వందలాదిగా ఎప్పుడైతే జరిగినటువంటి సంఘటనలు, దాడులు, వాటి వివరాలను ఫోటోలతో సహా పోస్ట్ చేయటం మొదలుపెట్టేసరికి కవరప్ చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా రెండవ దశ మొదలైంది. రెండవ దశలో ఫలానా మసీదు ముందు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ నిలబడ్డారు, లేకపోతే ఫలానా మందిరాన్ని కాపాడటం కోసము ఇక్కడ ఉన్నటువంటి మద్రసాకి చెందిన వాళ్ళందరూ నిలబడ్డారు అని చెప్పి, ఒక మానవహారంగా నిలబడ్డారు అని చెప్పి ప్రచారం ప్రారంభమైంది. కొన్ని ఫోటోలు రావడం మొదలైంది. కానీ వ్యక్తులను తంతు, వాళ్ళను పూర్తిగా వివస్త్రుల్ని చేసి, వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళో పరిశీలించి చూసిన తరువాత చంపినటువంటి వీడియోలు బయటకు వచ్చేటప్పటికీ ఏదో చెదురుమెదురుగా 1-2 జరిగాయి. ఇదంతా రాజకీయ హింస, మతపరమైన హింస కాదు అని చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడైతే వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో బంగ్లాదేశీ హిందువులు రోడ్డెక్కారు. అప్పుడు ఇది మతతత్వ దాడి కాదు అని అనలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇటువంటి ఈ సంఘటనలకు సంబంధించిన వార్తలు, బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి హిందువులపైన జరుగుతున్న అత్యాచారాల వార్తల గురించి మాట్లాడకుండా ఉండేందుకు కొత్త కొత్త ఇష్యూలను తెర మీదకి తీసుకుని రావటము, దీన్ని మరుగును పరిచేటటువంటి ప్రయత్నం కూడా జరుగుతోంది. ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయం. అయితే ఈసారి బంగ్లా హిందువులు పోరాడుతున్నటువంటి విధానము గతంలోని అన్ని విధానాల కన్నా, అన్నిసార్ల కన్నా భిన్నము. ఈ భూమిని మేము వదిలిపెట్టేది లేదు. అమార మాటి, తుమార మాటి, బంగ్లాదేశ్ బంగ్లాదేశ్, ఇది నా నేల, ఇది మీ నేల, ఇది బంగ్లాదేశ్ బంగ్లాదేశ్. మమ్మల్ని ఎవరు ఈ భూమిని వదిలి వెళ్ళమంటున్నారు? మేము ఇక్కడే ఉంటాం, ఇది మా భూమి అని చెప్పి నినదిస్తున్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, అదేవిధంగా అమెరికాలో తులసి గబార్డ్, ఇటువంటి వాళ్ళు కూడాను
బంగ్లాదేశీ హిందువుల పక్షాన గళం విప్పుతున్నారు. మన దేశంలో కూడాను పెద్ద ఎత్తున ఊరేగింపులు, ర్యాలీలు చేసి బంగ్లాదేశీ హిందువుల దుస్థితి గురించి చెప్పేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. దురదృష్టం ఏంటంటే ఈ సెక్యులర్ బ్రిగేడ్గా పేరు పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని మసిపూసి మారేడుకాయ చేయబోతున్నారు. ఇదేదో స్పొరాడిక్ ఇన్సిడెంట్, అక్కడొకటి ఇక్కడొకటి చెదురుమదురుగా జరిగిన సంఘటనలు అని చెప్తున్నారు. 17 కోట్ల జనాభా ఉన్నటువంటి బంగ్లాదేశ్లో, ఒరిస్సా కన్నా చిన్నదైనటువంటి బంగ్లాదేశ్లో 280కి పైగా రికార్డెడ్ సంఘటనలు జరిగి అసలు పోలీసుల దాకా రానటువంటి ఎన్ని సంఘటనలు జరిగాయో తెలియని పరిస్థితి ఉందంటే దేశ విభజన యొక్క విష ఫలితాలు ఈ రోజుకి మనం అనుభవిస్తున్నట్టుగా, దేశ విభజన జరుగుతున్నటువంటి సమయంలో ఏ హలాహలం అయితే పుట్టిందో ఆ హలాహలం వల్ల ఈ రోజుకి బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో ఉన్న హిందువులతో పాటు భారతదేశంలో కూడాను అదే కుహనా సెక్యులరిస్ట్ టెండెన్సీ నడుస్తోందన్నది చాలా స్పష్టమవుతున్నది. దేశ విభజన జరిగిన రోజు, దేశ స్వాతంత్రం వచ్చినటువంటి రోజు, ఖండిత స్వాతంత్రమైన కొంత స్వాతంత్రం వచ్చిన రోజు బంగ్లాదేశ్ హిందువుల గురించి, పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువుల గురించి, వాళ్ళ సంక్షేమం గురించి కూడా మనము మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. ఇమ్రాన్ ఖాన్కి సంబంధించిన క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కోసము, లేకపోతే షాహిద్ అఫ్రీదీకి చెందినటువంటి ఫౌండేషన్ కోసము విరాళాలు సేకరించేటటువంటి మన క్రికెటర్లు ఒక్కరు కూడా బంగ్లాదేశీ హిందువుల గురించి స్పందించలేదు. పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందూ క్రికెటర్ దానిష్ కనేరియా స్పందించారు. జై శ్రీరామ్ నినాదం చేసి మైనారిటీగా ఉంటూ కూడాను బంగ్లాదేశీ హిందువుల గురించి స్పందించగలిగాడు. భారతదేశంలోని ఒక్క క్రికెటర్ ఎందుకు స్పందించలేదు? ఇది ఆలోచించవలసినటువంటి విషయము. ఈ దేశానికి సంబంధించినంత వరకు దేశ విభజన యొక్క విష ఫలితాలని ఇప్పటికీ ఈ దేశం అనుభవిస్తోంది. దీనిని డినై చేయటం ద్వారా, మసిపూసి మారేడుకాయ చేయటం ద్వారా, లేకపోతే జరుగుతున్న దాన్ని పక్కకు తోయటము, చాప కిందకు తోయటము, సైడ్ ట్రాక్ చేయటం ద్వారా మనము కేవలం ఉష్ట్రపక్షిలా వచ్చే ప్రమాదాన్ని గుర్తించకుండా బలి కావడానికి సిద్ధమవుతున్నట్టుగానే భావించాలి. దేశ విభజన జరిగి ఖండిత స్వాతంత్రం వచ్చిన నాడు బంగ్లాదేశీ హిందువుల గురించి, అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువుల గురించి భారతదేశం తప్పనిసరిగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. భారతీయులుగా మనము ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.